హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ ఆర్ ఇన్ వన్ తెలుగు ఛానల్. ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ ఆఫ్ ఆన్పేస్. ఫౌండర్స్ ఈ యొక్క వీడియోలో మన ఓఎస్లో ఇప్పుడు దాకా ఎటువంటి చేంజెస్ కనిపించడం లేదు, ఎటువంటి అప్డేట్స్ కూడా ఏమీ జరగట్లేదు, ఎలా ఉంది అలాగే ఉంది అనే ఫీలింగ్లో అయితే మనం ఉన్నాం. కానీ మనకు తెలియకుండా కొంచెం అప్డేట్ అనేది ఆల్రెడీ అప్డేట్ సెక్షన్ అంటే ఓఎస్ ఓపెన్ చేసిన తర్వాత అప్డేట్ సెక్షన్ అయ్యింది. అది ఎలా అయింది ఏంటి అనేది మనకి క్రిస్ సార్ అయితే చెప్పారు. దాని గురించి మాట్లాడుకుందాము. అదేవిధంగా ఓఎస్ అప్లికేషన్ గురించి, ofounders.com గురించి ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. అవి కూడా నేను ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. వీడియో అనేది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. అలాగే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఎప్పటిలాగే నేను చెప్తున్నాను, ఈ మధ్య మీకు కంప్యూటర్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, ప్రింటర్స్ కానీ ఎవరికైనా కావాలనుకుంటే కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వచ్చు. అలాగే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మెషిన్ సంబంధించి ఆ రిపేర్ కానీ కొత్త మిషన్లు కొనాలన్నా కానీ కింద లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఏంటంటే మన యాస్ సార్ రీసెంట్గా మనకి జనవరి 2వ తారీఖు పాపప్ అనేది పెట్టడం జరిగింది. ఆ పాపప్ అనేది మనం అందరం చదువుకున్నాము. ఆ కొత్త సంవత్సరంలో కొత్తగా పాపప్ పెట్టారని హ్యాపీగా ఫీల్ అయ్యాం. కానీ కొంతమందికి అసలు అప్డేట్ సెక్షన్ అనేది ఓఎస్లో ఎక్కడ ఉంటుంది అనేది కూడా తెలియదు అని చెప్పి క్రిస్ సార్ అయితే చెప్పారన్నమాట. ఎందుకంటే చాలామంది ఆయనకి యూట్యూబ్ లైవ్లో అసలు అప్డేట్ సెక్షన్ ఎక్కడ ఉంటుందని అడిగారంట. సింపులేనండి, మీరు ఓఎస్ ఓపెన్ చేసిన తర్వాత అంటే మీ ఓమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మీకు ఓఎస్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన కానీ పైన పెద్దగా బ్లూ కలర్లో లైన్ ఉంటుంది, దాని పక్కన మన ఆన్పేస్ లోగో ఉంటుంది, దాని కింద చిన్నగా బ్లూ కలర్లో అప్డేట్స్ అని ఉంటుంది అన్నమాట. ఓకేనా, చిన్నగా బ్లూ కలర్ అప్డేట్స్ అని ఉంటుంది. దానికి లెటర్స్ ఉంటాయి. ప్రజెంట్ మనకి లెట్స్ బూమ్ అని ఉంది కదా, దాని పక్కన రీడ్ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకేనండి, రీడ్ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ రీడ్ మోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అప్పుడు మీకు పాపప్ అనేది ఓపెన్ అవుతుంది. అంతేగాని మనకి ఓఫౌండర్స్ వెబ్సైట్లో ఓపెన్ అయినట్టుగా ఓఫౌండర్స్ సైట్ ఓపెన్ చేయగానే మనకు పాపప్ అనేది డిస్ప్లే అనేది అవ్వదండి. ఖచ్చితంగా మనం అప్డేట్ సెక్షన్ పక్కన రీడ్ మోర్ అనే ఆప్షన్ నొక్కితేనే మనకు అప్డేట్ అనేది ఓపెన్ అవుతుంది ఓఎస్లో. అలాగే కొంతమందికి వచ్చే మరొక డౌట్ ఏంటంటే, మరి ofounders.net సైట్ ఓపెన్ అవుతుందండి, కానీ లాగిన్ చేస్తుంటే మాత్రం లాగిన్ అవ్వట్లేదు అంటున్నారు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఓఫౌండర్స్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుందండి, కానీ లాగిన్ చేసేటప్పుడు మాత్రం ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అని కొన్ని రకాల ఎర్రర్స్ అనేది వస్తున్నాయి. అంటే మనకు దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలంటే, పూర్తిగా ఓఫౌండర్స్ వెబ్సైట్ని మన కంపెనీ అయితే ఇంకా రిలీజ్ చేయలేదని మనం అక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. ఓకేనా, కాబట్టి ఎవరికి కూడా ఓఫౌండర్స్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వదు. ఇంకా కొంతమందికి వచ్చే డౌట్ ఏంటంటే, ఓఎస్ అప్లికేషన్ ద్వారా మేము లాగిన్ అయ్యేవాళ్ళమండి గతంలో, ఇప్పుడు అప్లికేషన్ ఓపెన్ చేస్తుంటే ఇంటర్నెట్ కనెక్షన్ లేదు అని చెప్పి చాలామంది అంటున్నారు. మనం చాలా వీడియోలు ఆల్రెడీ చెప్పుకున్నాము. ఓఎస్ అప్లికేషన్ ద్వారా మీరు ఇప్పుడు లాగిన్ అయితే ఖచ్చితంగా మనకు ఓఎస్ అనేది ఓపెన్ అవ్వదు. కేవలం క్రోమ్ బ్రౌజర్ ద్వారా కానీ, లేదంటే క్రోమ్ బ్రౌజర్ ద్వారా మీకు ఓపెన్ అవ్వకపోతే వేరే బ్రౌజర్లో కానీ మీరు ఓఎస్ టైప్ చేసి అంటే ఆన్పేస్ అని టైప్ చేసి దాని నుంచి లాగిన్ అవ్వాలన్నమాట. అంతేగాని డైరెక్ట్గా మీరు ఓఎస్ అప్లికేషన్ నుంచి అయితే ప్రజెంట్ ఉన్న సిస్టంలో ఓఎస్ని ఓపెన్ చేయలేరు. అప్లికేషన్ వర్క్ అవ్వడం లేదు, అలాగే ప్రజెంట్ ఓఫౌండర్స్ వెబ్సైట్ కూడా వర్క్ అవ్వడం లేదు. ఓకేనా, ఇక్కడ వరకు మీకు క్లియర్. కాబట్టి మనకి మొన్న గతంలో వచ్చిన పాపప్ అని రీసెంట్గా జనవరి 2లో వచ్చిన పాపప్ ఎలా చదువుకోవాలనేది మీకు అర్థమైంది ఇప్పుడు. అలాగే కొంతమంది ఆల్రెడీ అప్డేట్ సెక్షన్లోకి వెళ్ళారు, ఆ పాపప్ చదివారు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కొంతమందికి ఫౌండర్స్లో కొంతమందికి కళ్ళు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే కళ్ళు సరిగ్గా కనిపించకపోవడం, ఎక్కువగా బ్లూ కలర్ లైట్ చూస్తే కళ్ళుకి ఎఫెక్ట్ అయినట్టు అనిపిస్తుంది, కళ్ళు కొంచెం పెయిన్ రావడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. అంటే మన పాపప్ చూడండి, అప్పటి నుంచి ఇప్పుడు దాకా మ్యాక్సిమం మన పాపప్లన్నీ బ్లూ కలర్లోనే ఉంటాయి. అంటే అక్కడ ఉన్న అక్షరాలు అనేవి, అక్కడున్న లెటర్స్ అనేవి బ్లూ కలర్లోనే ఉంటాయి. కానీ ఆ బ్లూ కలర్ చూసినప్పుడు కొంతమందికి కళ్ళు ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కళ్ళు పెయిన్స్ రావడం కానివ్వండి, చదవడానికి ఇబ్బందిగా అనిపించడం కానివ్వండి జరుగుతుందని చెప్పి క్రిస్ సార్కి చెప్పారు. క్రిస్ సార్ వెంటనే మన యాస్ సార్కి మెసేజ్ పెట్టారు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన ఓఎస్లో పాపప్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న లెటర్స్ అన్ని బ్లూ కలర్లో ఉన్నాయి కాబట్టి చాలామంది చదవడానికి ఇబ్బంది పడుతున్నారు, కళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని చెప్పారు. కేవలం ఒకే ఒక్క రోజులో అక్కడున్న బ్లూ కలర్లో మొత్తం టెక్స్ట్ అంతా బ్లాక్ కలర్లోకి, అది కూడా థిక్గా మార్చడం జరిగింది. ఇప్పుడు మీరు చూసుకున్నట్టే మీరు ఓఎస్ అప్డేట్ సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత ఆ పాపప్ మెసేజ్ అనేది గతంలో అంటే మనకి 2వ తారీఖు జనవరిలో వచ్చినప్పుడు బ్లూ కలర్లో ఉంది. ఇప్పుడు మొత్తం లెట్స్ బూమ్ అనేది ఒకటే బ్లూ ఉంది, మిగతాదంతా కూడా బ్లాక్ కలర్లో ఉంది. కావాలంటే మీరు కూడా గమనించవచ్చండి, ఎక్కువ బ్లూ కలర్ చూసినప్పుడు మన కళ్ళకి పెయిన్ వస్తుంది. బ్లాక్ కలర్ కానీ మిగతా వేరే కలర్లు కానీ చూసినప్పుడు పెద్దగా అనిపించదు, ఎఫెక్ట్ ఉండదు. అంటే రెడ్ కానీ బ్లూ కానీ ఎక్కువగా కళ్ళకి ఎఫెక్ట్ పడతాయి, మిగతా కలర్స్ అనేవి కళ్ళకి ఎఫెక్ట్ పడవు. కాబట్టి ఫౌండర్స్లో కొంతమంది కూడా ఇబ్బంది కలగకూడదని వెంటనే ఒక రోజులోనే ఆ యొక్క అప్డేట్ సెక్షన్లో డీటెయిల్స్ మొత్తం మన యాస్ సార్ అయితే మార్చి మళ్ళీ అప్డేట్ చేయడం జరిగిందన్నమాట. కాబట్టి ఒకరోజు ముందు అంటే మొన్న మనకు రాత్రి దాదాపు ఒక గంటన్నర ఓఎస్ అప్డేట్ సెక్షన్లో పాపప్ అనేది కనిపించలేదు అన్నమాట, బ్లాంక్ అయిపోయింది. చాలామంది ఫౌండర్స్కి ఈ విషయం తెలియదు, బ్లాంక్ అయిపోవడం జరిగింది. స్క్రీన్ షాట్ కూడా పడలేదు.
చాలా రకాలుగా బ్యాక్గ్రౌండ్లో అప్డేట్ చేయాలనుకున్న టైంలో నిమిషాల్లో చేస్తున్నారన్నమాట. కానీ కొన్ని మనకు కనిపిస్తాయి, కొన్ని మనకి కనిపించవు. ఓకేనండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి బ్లూ కలర్లో ఉన్నది బ్లాక్ కలర్లో మార్చడం పెద్ద వింత అంటే వింతే అని కాదు, కానీ అడగగానే చేశారు కాబట్టి అది మనం ఆలోచించాలన్నమాట. ఎందుకంటే మొత్తం లెటర్స్ మొత్తం బ్లాక్ కలర్ మార్చాలంటే దాన్ని మొత్తం తీసేసి మళ్ళీ ఫ్రెష్గా టైప్ చేసి పెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి మొన్న జరిగిందన్నమాట. మనకు కూడా తెలీదు, అదంతా రాత్రి జరిగింది. ఒక గంటన్నర మనకి ఓఎస్ అప్డేట్ సెక్షన్ బ్లాంక్ అయిపోయింది, అంటే ఏమీ కనిపించకుండా తెల్లగా అయిపోయింది. మళ్ళీ ఆ బ్లూ కలర్ లెటర్స్ మొత్తం మార్చి బ్లాక్ కలర్లోకి పెట్టి మనకైతే మళ్ళీ అప్లోడ్ చేశారు. ఇప్పుడు చూసినట్టయితే బ్లాక్ కలర్లోనే మనకి ఒక అప్డేట్ సెక్షన్లో మన యాసర్ ఏదైతే రాశారో అది మొత్తం బ్లాక్లో ఉంటుందన్నమాట. ఓకేనండి, కాబట్టి చిన్న అప్డేట్ అనేది మన కోసం యాసర్ అక్కడ చేయడం జరిగింది. ఇంకా రెండో విషయం ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నేను ఇప్పుడే ఓఎస్ ఒకసారి ఓపెన్ చేద్దామని చూస్తే వెబ్సైట్ అనేది చాలా స్లోగా ఓపెన్ అవుతుంది. అంటే ఆన్పేస్ OES.com అని కొట్టిన తర్వాత, అంటే OES.onpace.com కొట్టిన తర్వాత ఓపెన్ అవ్వడానికి వెబ్సైట్ మినిమం 30 సెకండ్ల నుంచి 40 సెకండ్లు తీసుకుంటుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. ఎవరైనా కావాలంటే ఒకసారి టెస్ట్ చేయండి. నేను 2 ఫోన్లో ట్రై చేశాను, అది కూడా వైఫై మీద ట్రై చేశాను. అయినా సరే 30 నుంచి 40 సెకండ్లు OES సిస్టమ్ ఓపెన్ అవ్వడానికి తీసుకుంటుంది. OES ఓపెన్ అయిన తర్వాత లాగిన్ అవ్వడం మాత్రం ఈజీగానే ఉంది. అంటే సిస్టమ్ ఓపెన్ అవ్వడానికి టైం పడుతుంది. అంటే OES మనకి మీరు ఈమెయిల్ ఐడి కొట్టండి, మీరు పాస్వర్డ్ కొట్టండి చెప్పడానికి టైం తీసుకుంటుంది. అది వచ్చిన తర్వాత మాత్రం ఫాస్ట్గానే ఉంది. అలాగే లోపలికి వెళ్ళిన తర్వాత నేను చెప్పినట్టు ఇప్పుడు ఒకసారి అప్డేట్ సెక్షన్లో బ్లాక్ కలర్ లెటర్స్లో వచ్చినాయి లేదో ఒకసారి మీరు చూసుకోవచ్చు అన్నమాట. ఓకేనండి, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ చేంజెస్ అని మనం OESలో గమనించాం. కాబట్టి OES అప్లికేషన్ కానివ్వండి, ofounders.com కానివ్వండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఓపెన్ అవ్వడం లేదు. ఓకేనా, అలాగే ఎవరికైతే జీమెయిల్ బ్లాక్ అవుతున్నాయో, ఈ గూగుల్ వాళ్ళు చాలామంది జీమెయిల్స్ బ్లాక్ చేస్తున్నారు. నేను చాలాసార్లు చెప్పాను, చాలామంది లైట్ తీసుకుంటున్నారు. దీనివల్ల మనకు ఉపయోగం ఏముంది అని చాలా లైట్ తీసుకుంటున్నారు. జీమెయిల్ పోయిన తర్వాత జీకే గారు జీమెయిల్ పోయింది వెనక్కి తీసుకుంటారు ఎలా అని నన్ను అడుగుతున్నారు. అది నేను కూడా చేయలేను, కేవలం గూగుల్ వాళ్ళు మాత్రం చేయగలరు. అది కూడా 99%. ఒక్కసారి మీ అకౌంట్ అంటే మీ జీమెయిల్ అకౌంట్ డియాక్టివేట్ అయితే మళ్ళీ యాక్టివేట్ అనేది అవ్వడం అసాధ్యం అన్నమాట. కాబట్టి కుదిరినంత వరకు ఒకసారి మీరు ఓటీపీ ఆప్షన్ ద్వారా OS లాగిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఆ ఓటీపీ అనేది మీకు మీరు ఏ జీమెయిల్ అయితే ఇచ్చారో ఆ జీమెయిల్కి వస్తుంది. కాబట్టి దానివల్ల మీకు జీమెయిల్ యాక్టివ్ అవుతుంది. రెండోది ఏంటంటే ఓటీపీలు వస్తున్నాయి లేదనేది తెలుస్తుందన్నమాట. నేను చాలాసార్లు చెప్పాను, చాలామంది మంచి విషయాలన్నీ లైట్ తీసుకొని వేస్ట్ సబ్జెక్టుల మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి ఇలాంటివి చేసుకోండి. మీకు కొంచెం ఫాస్ట్గా స్పీడ్గా అయితే మీ యొక్క మెయిల్ పనిచేయడానికి, మెయిల్ యాక్టివ్గా ఉండడానికి అయితే పనిచేస్తుందన్నమాట. ఓకేనండి, కాబట్టి బ్యాక్గ్రౌండ్లో వర్క్స్ అనేవి జరుగుతున్నాయి, కానీ ఏం జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి అనేది మనం భూతార్థం పెట్టి చూస్తే కానీ తెలియదు అన్నమాట. అంత ఈజీగా సింపుల్గా చిన్నవి చేయనట్టు చేసేస్తున్నారు. కాబట్టి చూసారు కదా, సింపుల్గా అక్కడ బ్లూ కలర్ ఉన్న మొత్తం లెటర్స్ మొత్తం ఒక అరగంటలో తీసేసి మళ్ళీ మొత్తం బ్లాక్ కలర్లో ఇవ్వడం అదొక అప్డేటు. అలాగే రీసెంట్గా మనకి FAQలో కొన్ని అప్డేట్స్ అనేవి చేంజెస్ చూసాము. అలాగే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రతిదీ అంటే మనకి ఓమెయిల్ కానీ, ఓనెట్ కానీ, ఓట్రిమ్ కానీ ప్రజెంట్ మనం వాడడానికి పనిచేయట్లేదని ఆ డెమో అప్లికేషన్లు కూడా ప్రజెంట్ తీసేశారు. అలాగే మనకి సబ్స్క్రిప్షన్ అనే ఆప్షన్లు కొన్ని ఆప్షన్లు కూడా తగ్గించారు. సపోర్ట్ టీం కూడా ప్రజెంట్ అవైలబుల్గా లేదు. ఈ ఆప్షన్లను ఎందుకు తీశారంటే ఇవన్నీ తీయడం చేత ఇంకా స్పీడ్గా వాళ్ళు వర్క్ చేయడానికి, ఎక్కువ ఆప్షన్ మీద ఫోకస్ చేయకుండా కేవలం తక్కువ ఆప్షన్ మీద ఫోకస్ చేసి త్వరగా వాటిని తీసుకురావడానికి ఛాన్సెస్ వాళ్ళకు ఉంటుందన్నమాట. కాబట్టి ఆ ఛాన్సెస్ వాళ్ళకి ఎక్కువగా ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలనేది చూసుకొని చేయాల్సి ఉంటుంది. అలాగే మన రెండో ఛానల్లో ఒక వీడియో అనేది పెట్టానండి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. నేను ఒక 5,000 ఒక దాంట్లో పెట్టాను, క్రిప్టో కరెన్సీ సంబంధించి. మన ఆన్పేస్ని నెగిటివ్ చేసి మరి ఆ కంపెనీని హైప్ చేసిన లీడర్ అన్నమాట ఆయన. నేను ఇప్పుడు మళ్ళీ ఆ టాపిక్ దీంట్లో చెప్పదలుచుకోలేదు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా రెండో ఛానల్కి సంబంధించిన ఆ లింక్ అనేది ఆల్రెడీ మీరు చాలాసార్లు చూసే ఉంటారు కాబట్టి ఆ ఛానల్లో మీరు చూడొచ్చమాట. జీకే లుక్స్ లైఫ్ స్టైల్ ఛానల్ పేరు. ఓకేనా, ఆ ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోని చూస్తే మీకు కొద్దిగా క్లారిటీ అనేది వస్తుంది. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆన్పేస్ ముసుగేసుకొని చాలా రకాల తప్పులు చేస్తున్నారని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. మీరు ఏదైనా చేయాలి అనుకుంటే ఆన్పేస్ పేరు చెప్పకూడదు. అక్కడ ఆన్పేస్ పేరు వాడకుండా చేశారనుకోండి మన కంపెనీకి బ్యాడ్ నేమ్ రాదు. మన కంపెనీ పేరు చెప్పుకొని మరి బ్యాడ్ చేయడం, లేదా మన కంపెనీనే బ్యాడ్ చేసి వేరే దాని మీద ప్రమోట్ చేయడం అనేది కరెక్ట్ కాదన్నమాట. కాబట్టి ప్రజెంట్ అయితే బ్యాక్గ్రౌండ్లో వర్క్ మంచిగా నడుస్తుందని మనకి అర్థమవుతుంది ఈ రకంగా మనం చూసుకున్నట్టయితే. కాబట్టి బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగినా సరే అది మన మంచి కోసం అనుకుంటూ మనం ఎప్పటిలాగే పాజిటివ్గా అదే మైండ్ సెట్ అయితే ముందుకు వెళ్దాం. అదేవిధంగా ఎప్పటిలాగానే మన పనులు మనం చేసుకుంటూ, మన వర్క్స్ మనం చేసుకుంటూ ప్రజెంట్ ఏం జరుగుతుందనేది మాత్రం మనం గమనిద్దాం. ఓకేనండి, మీ అందరికీ అప్డేట్స్ అనేవి అప్డేట్ అయింది, అది అర్థమైంది అనుకుంటున్నాను. చిన్న అప్డేటే కానీ వెంటనే చేయడం నాకు నచ్చిందన్నమాట.
అంటే అది కూడా చేయడానికి ఒక వారం 10 రోజులు చేయడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి స్పీడ్గా చేశారు. అది కూడా ఒక గంటన్నర చేశారు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఓఎస్ కూడా కొద్దిగా స్లోగా ఓపెన్ అవుతుంది కాబట్టి ఇంకొంచెం ఏవైనా సరే బ్యాక్గ్రౌండ్లో ఇంటిగ్రేషన్ చేస్తున్నారేమో నేనైతే అనుకుంటున్నాను. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే, ఖచ్చితంగా ఎలా జరుగుతుందని కాదు. కానీ వెబ్సైట్ స్లోగా ఓపెన్ అవుతుందంటే బ్యాక్గ్రౌండ్లో చిన్న మార్పులు చేర్పులు ఉన్నట్టే మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనండి, కావాలంటే మీరు కూడా ఒకసారి నేను చెప్పినవన్నీ జరిగినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, దాన్ని బట్టి మీకు కూడా కొద్ది క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనండి, ఇంకేదైనా అప్డేట్స్ వచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చినా నెక్స్ట్ వీడియోలో మనం షేర్ చేసుకుందాము. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుంచి మీకు ఇస్తున్నట్టు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ వల్ల డబ్బులు రావండి, చాలామందికి డౌట్స్ ఉన్నాయి. వీడియో లాస్ట్లో చెప్తున్నాను, అందుకే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల, లైక్లు కొట్టడం వల్ల, కామెంట్లు పెట్టడం వల్ల డబ్బులు రావు. మీరు చూసిన వీడియోస్కి కంపెనీ వాళ్ళు యాడ్ చేస్తారు. యాడ్స్ పూర్తిగా మీరు చూస్తేనే, అంటే యాడ్ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఒక వీడియోకి మహా అయితే 1 పైసా 2 పైసలు వస్తుంది. అంటే 10,000 వ్యూస్ వస్తే మినిమం 150-200 వచ్చేది ఇదివరకు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అది కూడా రావడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఆలోచించండి.